చూస్తున్నది నీటి వార్తలు. నేను మీ రంజిత్. ముందుగా నీటి వార్తలోని ముఖ్యాంశాలు. గచ్చిబౌలి సాఫ్ట్వేర్ ఉద్యోగిని అత్యాచారం కేసులో ఒకరు అరెస్ట్. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు. ఆ సినిమాతో భారీగా నష్టపోయా, అల్లు అర్జున్ ఆర్య సినిమాతో రికవరీ అయ్యాను అన్న నిర్మాత. ఇట్స్ అఫీషియల్, వై నాట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ. మంత్రి కొండా సురేఖ ఫోటోలు మార్ఫింగ్ కేసు, ఇద్దరు అరెస్ట్. క్రేజీ లుక్ లో మహేష్, డెవిల్ లుక్స్ అదర్స్. పది విమానాలకు బాంబు బెదిరింపులు. హై లెవెల్ మీటింగ్ కు పిలుపునిచ్చిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. బాసు నువ్వు కేక, 20,000తో బైక్ కొని 60,000తో ఊరేగింపు. రజనీకాంత్ ఇంటి చుట్టూ భారీగా వరద నీరు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ దూకుడు, 23 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్. ఇక వివరాలు. టాలీవుడ్ ప్రముఖ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన శృతి మరాఠీ, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, అభిమన్యు సింగ్, అజయ్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ అయిన మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళ్లిపోతుంది. అయితే దేవర చిత్రం ఇంత పెద్ద హిట్ అయినందుకు ఫ్యాన్స్ మరియు చిత్ర యూనిట్ కి ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలియజేశాడు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ తన అధికారిక సోషల్ మీడియాలో దేవర చిత్రానికి పనిచేస్తున్న కాస్ట్ అండ్ క్రూ, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యం తదితరులను మెన్షన్ చేస్తూ నోట్ ని షేర్ చేశాడు. దీంతో తారక అభిమానులకు సంతోషం వ్యక్తం చేశాడు. గచ్చిబౌలి సాఫ్ట్వేర్ ఉద్యోగిని అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బోరబండకు చెందిన ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి ఆర్సీపురం వద్ద యువతి ఆటో ఎక్కింది. అప్పటికే అలసిపోయి ఉండడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంది. దానిని పసికట్టిన ఆటో డ్రైవర్ తన వాహనాన్ని గచ్చిబౌలి ఏరియాలోని మసీద్ బండ సమీపంలో ఉన్న కుడికొండ చెరువు వైపు తీసుకువెళ్లాడు. అప్పటికి సమయం దాదాపు అర్ధరాత్రి 2:30 కావస్తోంది. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళాక నిద్రిస్తున్న యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఉలిక్కి పడిన యువతి తనను తాను కాపాడుకోవడానికి గట్టిగా కేకలు వేసింది. దాంతో భయపడిన ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం అర్ధరాత్రి ఆర్సీపురం వద్ద తాను ఆటో ఎక్కినట్లు ఫిర్యాదులో పేర్కొన్న ఆమె 2:30 సమయంలో ఆటో మసీద్ బండ ప్రాంతానికి చేరుకోగానే డ్రైవర్ తనపై అత్యాచారం చేశారని తెలిపింది. అనంతరం ఆటో డ్రైవర్ పారిపోయినట్లుగా వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రాజెక్టులో 1,500 కోట్ల రూపాయల స్కామ్ ఉందని, అందులో 25,000 కోట్లు ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కంప్లైంట్ మేరకు ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ పిఎస్ లో కేసు నమోదైంది. మురికి కుంపలో కూరుకుపోయిన మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయింది. 1,500 కోట్లతో మూసీని తీర్చిదిద్దుతామని సీఎం, మంత్రులు ప్రకటించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ భారీ స్కామ్ కు పాల్పడుతోందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా ఆత్రం సుగుణ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదైంది. ప్రముఖ
ప్రముఖ స్టార్ హీరో నితిన్ హీరోగా నటించిన దిల్ చిత్రం మంచి హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ వెలుమకుచ వెంకట్రామరెడ్డి నిర్మాతగా కెరీర్ ని మొదలుపెట్టాడు. అయితే దిల్ చిత్రం పెద్ద హిట్ అవడంతో ఈ సినిమా పేరుని తన స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నాడు దిల్ రాజ్. ఇటీవలే నిర్మాత దిల్ రాజ్ సినీ ఇండస్ట్రీలో తాను కొన్న సినిమాలతో నష్టపోయి మళ్లీ రికవర్ అయిన సందర్భాల గురించి స్పందించారు. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ప్రముఖ డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో వచ్చిన జై చిత్రాన్ని 2.25 కోట్ల రూపాయలతో పెట్టి కొన్నానని, కానీ ఆ చిత్రం వల్ల దాదాపు 2 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపాడు. కెరీర్ ప్రారంభించిన సమయంలో తనకి ఇది చాలా పెద్ద నష్టమని అన్నారు. కానీ అదే ఏడాది తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన ఆర్య సినిమాకి పెద్ద హిట్ అవ్వడంతో మంచి ప్రాఫిట్ వచ్చాయని, దీంతో జై సినిమా నష్టాల నుంచి బయటపడినట్లు తెలిపారు. అయితే సినిమా ఇండస్ట్రీలో లాభ నష్టాలు అనేవి కామన్ అని, ఇందులో ఒక్క సినిమాలో ప్రాఫిట్ వస్తే ఇంకో సినిమా నష్టం రావచ్చు అని, కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తేనే ఇండస్ట్రీలో లైఫ్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దిల్ రాజు తెలుగులో గేమ్ చేంజర్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో గేమ్ చేంజర్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తిరువనంతపురం కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ బైపోల్ బరిలోకి దిగుతారని ఏఐసిసి అధికారికంగా వెల్లడించింది. ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వానికి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలపడంతో ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇవాళ అఫీషియల్ గా ప్రకటించారు. తద్వారా ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. కాగా ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2 స్థానాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. తన సిట్టింగ్ స్థానమైన వాయనాడ్ తో పాటు కాంగ్రెస్ కంచుకోటైన రాయ్ బరేలీ నుండి బరిలోకి దిగారు. పోటీ చేసిన 2 చోట్ల రాహుల్ గాంధీ ఘన విజయం సాధించడంతో ఏదో ఒక సీటుకి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్ కి పెట్టిన కోటైన రాయ్ బరేలీ స్థానం నుండి కొనసాగాలని రాహుల్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు వాయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ రిజైన్ చేయడంతో వాయనాడ్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ క్రమంలో 2024 అక్టోబర్ 15వ తేదీన వాయనాడ్ పార్లమెంట్ బైపోల్ కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 2024 నవంబర్ 13వ తేదీన వాయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. రాహుల్ రాజీనామా అనంతరం ప్రియాంక గాంధీ వాయనాడ్ ఉప ఎన్నిక బరిలోకి దిగుతోందని కాంగ్రెస్ అనధికారికంగా ప్రకటించింది. అయితే ఇవాళ అధికారికంగా ప్రియాంక గాంధీ పేరును ఏఐసిసి కన్ఫర్మ్ చేసింది. సిట్టింగ్ స్థానానికి నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందే ఉప ఎన్నిక కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన గంట వ్యవధిలోనే పార్టీ అభ్యర్థి పేరుని ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. వాయనాడ్ లో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని, గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని బీట్ చేయడం కోసమే గట్టిగా ప్రయత్నం చేస్తుందని హస్తం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం విభిన్న జోనర్లో కథనాలను ఎంచుకుంటూ సినిమాలు తీస్తుంటాడు. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెద్ద మొత్తంలోనే సంపాదించుకున్నాడు. అయితే సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో రణవీర్ కపూర్ తో తీసిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషలలో రిలీజ్ చేయగా దాదాపుగా 917 కోట్లు కలెక్ట్ చేసి రికార్డును క్రియేట్ చేసింది. అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రం కంటే ముందు టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా తీయాలనుకున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్రానికి డెవిల్ అనే టైటిల్ పెట్టి కథ కూడా మహేష్ బాబుకు వినిపించాడు. కానీ ఈ స్టోరీ బోల్డ్ మరియు మాస్ ఉండడంతో మహేష్ నో చెప్పాడని గతంలో ఓ సందర్భంలో సందీప్ రెడ్డి వంగ తెలిపాడు. దీంతో
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఓ నెటిజన్ మహేష్ లుక్ తో ఓ పోస్టర్ ని డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ పోస్టర్ లో డెవిల్ టైటిల్ తో మహేష్ వింటేజ్ కార్ పై కూర్చొని రక్తం మరకలతో కనిపిస్తున్నాడు. దీంతో కొందరు మహేష్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు. సినిమా అయితే ఆగిపోయింది, కానీ డెవిల్ చిత్రాన్ని మహేష్ బాబు ఆ సినిమా చేసి ఉంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు తెలుగులో ప్రముఖ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న SSMG29 చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నెలలో మొదలు కానుందని ఆ మధ్య ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలిపాడు. చారాన కోడికి బారాన మసాలా అంటే బహుశా ఇదేనేమో. ఎంత వెర్రి కాకపోతే 20,000 డౌన్ పేమెంట్ తో బైక్ కొని హంగు హార్బాటాల కోసం 60,000 ఖర్చు పెడతారు చెప్పండి. కాకపోతే అతని ధైర్యానికి, ఊరేగింపు వెనుకున్న కారణానికి అతన్ని మెచ్చుకోవాల్సిందే. మధ్యప్రదేశ్ లోని శివపురికి చెందిన మురారీలాల్ కుష్వాహా అనే వ్యక్తి చాయ్వాలా. ఇతను ఇటీవల 90,000 విలువైన ఒక మోపెడ్ కొనుగోలు చేశాడు. అందుకోసం 20,000 రూపాయలు డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించగా మిగిలిన మొత్తం లోన్ తీసుకున్నాడు. అయితే కొన్న ఆ బైక్ ను ఇంటికి తీసుకెళ్లే లోపు 60,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. బైక్ కొనే ముందు గుర్రపు బండి, డీజే గ్యాంగ్ తో షోరూమ్ లోకి వచ్చిన మురారీలాల్ మోపెడ్ చేతికొచ్చిన అనంతరం మొదట సాంప్రదాయ పూజలు నిర్వహించాడు. బైక్ ను పూలమాలతో అలంకరించగా అతని స్నేహితులు డీజే పాటలకు స్టెప్పులేశారు. పూజ అనంతరం బైక్ ఊరేగింపు మొదలవ్వగా దాదాపు 115 కిలోమీటర్లు సాగింది. ఇక చివరగా వారి ఊర్లోకి ఎంటర్ అవుతున్నామన్న సమయంలో జేసీబీ సహాయంతో బైక్ ని ఊరేగించాడు. ఇలా షోరూమ్ నుండి బైక్ ఇంటికి చేరేసరికి దాదాపు 60,000 రూపాయలు ఖర్చు చేశాడు. విమానాలకు వరుస బాంబ్ బెదిరింపు కాల్స్, మెసేజ్లు దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. గడిచిన 48 గంటల్లోనే దాదాపు 10 విమానాలు పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానాలకు వరుసగా బాంబ్ థ్రెట్ కాల్స్, మెసేజ్లు రావడంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అప్రమైంది. ఈ మేరకు 2024 అక్టోబర్ 16వ తేదీన ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ హై లెవెల్ మీటింగ్ లో విమానాలకు వస్తున్న వరుస బాంబ్ బెదిరింపులపై అధికారులు చర్చించనున్నారు. గంటల వ్యవధిలోనే పదుల సంఖ్యలో విమానాలకు థ్రెట్ కాల్స్ రావడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు సోమవారం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ CISF ఇతర విమానాశ్రయ భద్రత సిబ్బందితో భేటీ అయ్యారు. విమానాలకు వస్తున్న వరుస బాంబు బెదిరింపు పోల్స్ కాల్స్ సందేశాలపై మంత్రి ఆరా తీశారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమని స్పష్టం చేసిన మంత్రి ప్యాసింజర్లు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలన్నారు. విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపులను పోలీస్, CISF వర్గాలు ధృవీకరించాయి. విమానాలలో బాంబుల గురించి సోషల్ మీడియాలో బెదిరింపులను పోస్ట్ చేస్తున్న ఖాతాలను గుర్తించాలని అధికార వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వరద నీరు నిలిచింది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చెన్నై ప్రాంతంలో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగులకు వర్షాలు తగ్గేంత వరకు 3 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ దగ్గరుండి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాడు. చెన్నై ప్రాంతంలోని పోయిస్ గార్డెన్ పరిసర ప్రాంతంలో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి చుట్టూ భారీగా వరద నీరు చేరింది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఎవరూ లేనట్లు సమాచారం. అయితే గత కొన్నేళ్లుగా డ్రైనేజీ సమస్యలు పరిష్కరించకపోవడంతో ఇలా భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రతిసారి నీరు చేరుతోంది. దీంతో పోయిస్ గార్డెన్ పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టయన్ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పాన్ ఇండియా భాషలలో అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంలో మంజు వారియర్, రానా దగ్గుపాటి, రితికా సింగ్, దుషార విజయన్, అమితాబ్ బచ్చన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్
సంగీతం అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిమెంట్స్ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, పూణేలలోని సిమెంట్స్ కంపెనీకి చెందిన 23,000 కోట్ల రూపాయలు ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. కాగా 2014 నుండి 2019 మధ్యన చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవకతవకలు జరిగినట్లు గత వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. జగన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీసీఐడి చంద్రబాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ ఏపీసీఐడి కేసు ఆధారంగా ఈ కేసులో విచారణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే నకిలీ ఇన్వాయిస్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన ఈడీ స్కిల్ డెవలప్మెంట్ నిందితులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించింది. ఈ మేరకు వ్యక్తిగత అకౌంట్లకు వెళ్లిన నిందితులను తాజాగా ఈడీ అటాచ్ చేసింది. కాగా ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు 52 రోజుల పాటు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పింకుస్ వరల్డ్.